భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరికని పార్టీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని కాషాయ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు లావణ్య అరుణ్ కుమార్ మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ సంస్థానం రజాకారులు నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి గొప్ప గొప్ప మహానుభావులు చొరవతో తెలంగాణ ప్రాంతం నిజాం రజాకారుల నుండి విమోచనం పొందిందన్నారు. మరి మనకు స్వాతంత్రం 1947లో వచ్చిన భారతదేశం అంతా వచ్చినప్పటికీ కూడా మన తెలంగాణలోని హైదరాబాద్ మాత్రం నిజాం అలాగే రజాకుల పరిపాలనలో మరి కుంగిపోయినటువంటి దశలో మరి 13 నెలలు కూడా తెలంగాణ ప్రజల్ని కూడా మరి ఎంతో ఇబ్బంది పెట్టి వాళ్ళ యొక్క పాలనలో మరి మనకి విముక్తి లేదు అనే సందర్భంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చొరవతోని మరి మన యొక్క తెలంగాణని విముక్తి చేసి మరి వాళ్ళ యొక్క విమోచన దినోత్సవంగా మరి ఈరోజు మనం అందరం కూడా తెలంగాణలో అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి గత ప్రభుత్వాలు ఇప్పటికి కూడా ఈ యొక్క డేట్ని ఈ యొక్క రోజుని గుర్తించకుండా మరి విమోచన దినాన్ని తెలంగాణ యొక్క మనోభావాలను కించపరుస్తున్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పక్షాన కూడా తెలంగాణ యొక్క బిడ్డలు వాళ్ళ యొక్క ఆంక్షలు వాళ్ళ యొక్క ఎవరైతే మనకి దీనికి త్యాగాలు చేసినటువంటి వాళ్ళని గుర్తించి మరి ఈరోజు తెలంగాణ విమోచన దినాన్ని కూడా గర్వంగా మరి సెలబ్రేట్ చేసుకుంటుంది. అదేవిధంగా ఇవాళ ఇక్కడ కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇదే రోజు పురస్కరించుకొని మన గౌరవనీయులైనటువంటి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు కూడా ఇవాళ రావడం చాలా సంతోషకరంగా ఉంది. ప్రపంచం పుటల్లోనే మన భారతదేశాన్ని మరి అగ్రస్థానంలో నిలిపినటువంటి గొప్ప వ్యక్తి. మరి అప్పుడున్నటువంటి వివేకానంద గారు ఎలా అయితే దేశాన్ని గురించి దేశ యొక్క ప్రగతి అలాగే దేశ యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని మరి దేశమంతా ఎలా ప్రపంచమంతా ఎలా చాటారో అదేవిధంగా ఈరోజు మన మోడీ గారు కూడా మన భారతదేశాన్ని గురించి కూడా మరి ప్రపంచమంతా చాటుతున్నారు. వారికి మా అందరి భారతీయ జనతా పార్టీ పక్షాన వారందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. భారత్ మాతాకి జై.